హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే 2.5 గ్రామ్స్ని సేవ్ చేసుకోవడానికి 180 డేస్లో అంటే 6 మంత్స్లో ఎలా సేవ్ చేసుకోవాలనేసి సేవింగ్స్ ఛాలెంజ్ అయితే చూసేద్దాము. ఇలాంటి సేవింగ్స్ ఛాలెంజెస్ తీసుకోవటం వల్ల మనమైతే చాలా అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ని అయితే తీసుకొని అందులో సేవ్ చేసిన అమౌంట్తో 3 మంత్స్కి కానీ లేదంటే 6 మంత్స్కి కానీ లేదు అంటే ఎప్పుడు అవసరాన్ని బట్టి ఆ టైంకి ఏదైనా గోల్డ్ ఆఫర్స్ ఉన్నా లేదంటే ఇంకెక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అసలు సేవింగ్సే స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇలాంటి సేవింగ్స్ ఛాలెంజెస్ కానీ తీసుకున్నారంటే మీకైతే ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే చాలా అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇదైతే 180 డేస్ 6 మంత్ సేవింగ్స్ ఛాలెంజ్. ఇందులో అయితే మనం 2.5 గ్రామ్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కానీ అయితే చాలా 100 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అని 45 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అని ఇలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ అమౌంట్ని సేవ్ చేద్దామని అనుకుంటే ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ అయితే తీసుకొని సేవ్ చేయండి. ఇప్పుడైతే ప్రతి మంత్ శాలరీ వస్తుంది కదా, శాలరీ నుంచి అయితే ఒక 500 రూపీస్ పక్కనైతే పెట్టేసేయాలి. ఇది మనం 6 మంత్స్ సేవ్ చేస్తున్నాం కాబట్టి 6 మంత్స్ వరకు మీరైతే ప్రతి నెల 500 రూపీస్ అయితే పక్కన పెట్టేస్తూ రావాలి. నెక్స్ట్ అయితే మంత్కి 30 డేస్ ఉంటాయి కదా, ఫస్ట్ 10 డేస్ అయితే మనం కంటిన్యూస్గా 100 రూపీస్ వేస్తూ రావాలి. నెక్స్ట్ 11th డే నుంచి కానైతే 20th వరకు కానైతే 50 రూపీస్, అలాగే 21st నుంచి 30 డేస్ వరకు కానైతే 20 రూపీస్. అంటే 10 డేస్ కానైతే అమౌంట్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ 10 డేస్ 100 రూపీస్, సెకండ్ 10 డేస్ వచ్చేసి 50 రూపీస్, ఆ నెక్స్ట్ 10 డేస్ వచ్చేసి 20 రూపీస్. ఒకవేళ 31 డేస్ కానీ ఉంటే ఒకరోజు వేయకపోయినా పర్లేదు, మిగిలిన డేస్ మొత్తం ఇలా అమౌంట్ వేస్తూ కానీ వచ్చామంటే ఫస్ట్ 10 డేస్లో 1000 రూపీస్, సెకండ్ 10 డేస్లో 500 రూపీస్, థర్డ్ 10 డేస్లో వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలము. ఇలా మొత్తాన్ని కానీ యాడ్ చేసామంటే ఒక 30 డేస్లో కానైతే 1700 రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు. ఒకవేళ 100 రూపీస్ కానీ పెద్ద అమౌంట్ అని అనుకునే వాళ్ళకనైతే 100 బదులు 50 వేసుకోవచ్చు, 50 బదులు 20 వేసుకోవచ్చు, 20 బదులు 10 రూపీస్. అలా మీకు ఏ అమౌంట్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో, ఎంతైతే మీరు వేయగలరో అంతగాని వేసుకున్నారంటే ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం కానీ వేశారంటే ఒక మంత్కి కానైతే 1700 రూపీస్ కానైతే సేవ్ చేయొచ్చు. 100, 50, 20 రూపీస్ ఇలా వేసి 1700 సేవ్ చేయొచ్చు. ఈ 1700తో పాటు మంత్లీ ఒక 500 రూపీస్ అయితే పక్కన పెట్టాలని చెప్పాను కదా, ఆ 500ని కూడా మనం యాడ్ చేసినామంటే ఒక మంత్కి కానైతే 2200 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రకారమే అయితే మనం కంటిన్యూస్గా వేస్తూ రావాలి. ఇలా వేసామంటే 2200 మంత్కి మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఇది కాకుండా మనకి అంటే ఫస్ట్ శాలరీ 500, 30 డేస్లో మనం సేవ్ చేసే అమౌంట్ 1700. ఇది కాకుండా మనకైతే 4 వీక్స్ ఉంటుంది కదా మంత్లీ, అప్పుడు సాటర్డే సండే మాత్రం 100, సాటర్డే ఒక 100, సండే ఒక 100 ఇలా కానీ వేసామంటే 4 వీక్స్ ఉంటుంది కదా, 4 × 200 వచ్చేసి 800 రూపీస్ అవుతుంది. ఇదైతే ఆప్షనల్లే, ఒకవేళ వేయగలిగితే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ 800 రూపీస్ కట్ చేసేసి మిగిలిన శాలరీ నుంచి 500 ప్లస్ 30 డేస్లో అమౌంట్ 1700 వస్తుంది కదా, ఇవి కూడా వేయొచ్చు. కాకపోతే ఈ 800 కూడా యాడ్ చేసామంటే మంత్లీ అయితే మనకి 3000 రూపీస్ వస్తుంది. ఈ 800 రూపీస్ కానీ యాడ్ చేయలేమో అని అనుకున్న వాళ్ళకనైతే మిగిలిన 500 ప్లస్ 1700 తీసుకున్నా కూడా 2200 రూపీస్ అయితే మంత్కి సేవ్ చేయొచ్చు. ఆ సాటర్డే సండే కూడా మనం 100 4 వీక్స్కి కానీ యాడ్ చేస్తూ కానీ వచ్చామంటే మంత్లీ 800 రూపీస్ ఉంటుంది కదా, ఈ టోటల్ యాడ్ చేసామంటే 3000 రూపీస్ అయితే మనం మంత్లీ సేవ్ చేయొచ్చు. 3000 రూపీస్ అంటే 6 మంత్స్కి అంటే 180 డేస్కి మనం 18,000 రూపీస్ అయితే కానీ సేవ్ చేయొచ్చు. ఈ సేవింగ్స్ ఛాలెంజ్ కానీ మనం ఫాలో అయ్యామంటే అంటే మనకి 2.5 గ్రామ్స్ అయితే మనం గోల్డ్ని కొనుక్కునే అంత అమౌంట్ని అయితే సేవ్ చేయొచ్చు. ఇదైతే కంటిన్యూస్గా మనం కానీ ఒక 6 మంత్స్ కానీ ఫాలో అయ్యామంటే 18,000 రూపీస్ వస్తుంది. ఈ అమౌంట్తో కనైతే 2.5 గ్రామ్స్ దాకా అయితే గోల్డ్ని కొనుక్కోవచ్చు. ఇలాగే మనం ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ అయితే తీసుకొని వచ్చిన అమౌంట్తో గోల్డ్ కానీ లేదంటే ఆ అమౌంట్ని ఇంకెక్కడైనా కానీ ఇన్వెస్ట్ చేసుకున్నామంటే మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 10 డేస్ 100 రూపీస్ అంటే మేము వేయలేమో, అంత శాలరీ రాదు అని అనుకునే వాళ్ళు ఫస్ట్ 10 డేస్ 100 రూపీస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 100 ప్లేస్లో కానైతే ఫస్ట్ 10 డేస్ 50 వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 10 డేస్ కానైతే ఇంకేదైనా అమౌంట్ మీకు ఏది మీ చేతిలో ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ వేసుకోవచ్చు. అంటే సెకండ్ 10 డేస్ 20 రూపీస్, అలాగే థర్డ్ 10 డేస్ వచ్చేసి 10 రూపీస్ వేసుకోవచ్చు. అంటే 100 ప్లేస్లో 50, 50 ప్లేస్లో 20, అలాగే 20 ప్లేస్లో 10
ఇలా కూడా అయితే సేవ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ అమౌంట్ అయితే మనకి ఎక్కువ మనం వేయగలమో ఆ అమౌంట్ని ఇలా మార్చుకొని కూడా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 180 డేస్లో కానైతే సాటర్డే సండే అని చెప్పాను కదా, సాటర్డే సండే కానీ ఒకవేళ 100 వేయలేకపోయినా కూడా శాలరీ ఒక 500 పక్కన పెట్టేసి, అలాగే 30 డేస్కి వచ్చేసి మనం ఫస్ట్ 10 డేస్ 100 రూపీస్, సెకండ్ 10 డేస్ కానీ అయితే 50 రూపీస్, థర్డ్ 10 డేస్ కానీ అయితే 20 రూపీస్ ఈ చొప్పున కానీ వేసుకున్నా కానీ వచ్చామంటే 2200 రూపీస్ అయితే సేవ్ చేయగలరు. ఈ అమౌంట్కి 6 మంత్స్కి కానీ మనం వేసుకున్నామంటే 13,200 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 2 గ్రామ్స్ గోల్డ్ అయితే మనం సేవ్ చేయొచ్చు. ఒకవేళ సాటర్డే సండే వేయకుండా మిగిలిన సేవింగ్స్ ఛాలెంజ్ మిగిలిన అమౌంట్స్ అంతా వేసుకుంటూ కానీ వచ్చామంటే 2 గ్రామ్స్ కొనవచ్చు. అదే సాటర్డే సండే కూడా 100 వేసుకుంటూ కానీ వచ్చామంటే 2.5 గ్రామ్స్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అయితే ఒకవేళ 100 ప్లేస్లో కానీ మనం మార్చామంటే 100 ప్లేస్లో 50 ప్లేస్లో 20, అలాగే 20 ప్లేస్లో 10 కానీ మార్చుకొని కానీ సేవ్ చేసామంటే, ఇలా సేవ్ చేసినా కూడా శాలరీ మనం ఒక 500 పక్కన పెడతాము. అలాగే 30 డేస్లో కానీ అయితే 800 రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు. ఈ 800 + 500 మనం యాడ్ చేసామంటే 1300 వస్తుంది. ఈ 1300ని 6 మంత్స్కి మనం వేసామంటే 7800 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, ఆ మెథడ్ కానీ యూస్ చేసామంటే మనం 2.5 గ్రామ్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు, సాటర్డే సండే కూడా సేవ్ చేస్తూ. అదే సెకండ్ మెథడ్ చెప్పాను కదా, సాటర్డే సండే సేవ్ చేయకుండా కానీ ఓన్లీ మనం మిగిలిన అమౌంట్స్ వేసుకుంటూ వచ్చినా కూడా 2 గ్రామ్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసి 100 ప్లేస్లోనేమో 50 వేసుకోవచ్చు, 50 ప్లేస్లోనేమో 20, అలాగే 20 ప్లేస్లో వచ్చేసి 10 రూపీస్ వేయాలి. 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఇలా ఏదో ఒక మెథడ్ని అయితే మనం తీసుకొని సేవింగ్స్ చేసామంటే ఎంతో కొంత అమౌంట్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అసలు ఏమీ సేవింగ్సే లేకుండా ఉండే బదులు ఇలాగా ఏదైనా కానీ సేవింగ్స్ ఛాలెంజెస్ తీసుకొని సేవ్ చేసామంటే కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. దీనికోసం మనమైతే కూర్చొని క్యాలిక్యులేషన్స్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎలాగో మిగిలిన ఏదైనా సేవింగ్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఇందులో ఏదైనా ఒక సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకొని ఒక 100 డేస్ కానీ లేదంటే 30 డేస్ కానీ ఇలా మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేసుకునేసి దాని తర్వాత అయితే వచ్చిన అమౌంట్తో గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. లేదు అంటే ఇంకేదైనా మీరు 2 గ్రామ్స్ కానీ 3 గ్రామ్స్ కానీ కొనాలనుకున్నా కానీ వాటి కోసం ఇలాంటి సేవింగ్స్ ఛాలెంజ్ని అయితే తీసుకోవచ్చు. పాత క్యాలెండర్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిల్లో కూడా మీరైతే నోట్ చేసుకుంటూ రావచ్చు. ఎన్ని రోజులు ఎంత అమౌంట్ వేశారో, ఎంత సేవ్ చేసుకుంటూ వచ్చారు, ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు, అలా మీరైతే ఇలా నోట్ చేసుకుంటూ కూడా రావచ్చు. 30 డేస్కి ఈ ఛాలెంజ్ని తీసుకొని కూడా. రీసెంట్గా నేను చేసిన ఛాలెంజ్ కానీ అయితే 100 డేస్ అక్షయ తృతీయ సేవింగ్స్ ఛాలెంజ్ అని తీసుకున్నాను. అందులో అయితే అమౌంట్ని సేవ్ చేస్తూ వచ్చాను. దాంతోనే అయితే గోల్డ్ కాయిన్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. గోల్డ్ రేట్ అయితే ఈరోజు తగ్గుంది. ఎవరైనా కానీ సేవింగ్స్ కానీ ఉంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు మన ఛానల్లో అయితే ఆల్రెడీ జిఆర్టీలో వేస్టేజ్ లేకుండా ఎలా గోల్డ్ కాయిన్స్ కొనాలని వీడియో అయితే ఉంది. ఆ వీడియోని అయితే చెక్ చేసి ఎవరైనా ఆన్లైన్లో కొనుక్కోవాలని అనుకుంటే కొనుక్కోవచ్చు. లేదు డైరెక్ట్గా కూడా వెళ్ళి కొనుక్కోవాలన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.